సీఎంగా ప్రమాణం. అమరావతిలో భారీ ఏర్పాట్లు, టెంట్లు, స్టేజ్ సామాగ్రి తరలింపు. చంద్రబాబును కలవనున్న సీఎస్, డీజీపీ మర్యాదపూర్వక భేటీ, అభినందనలు తెలపనున్న అధికారులు. ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు, పవన్ ఎన్డీఏ సమావేశానికి హాజరు. ప్రమాణానికి ఢిల్లీ పెద్దల్ని ఆహ్వానించనున్న నేతలు. ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీ. 164 స్థానాల్లో గెలుపు, 11 స్థానాలకే అధికార పార్టీ పరిమితం. జనసేన ఆఫీస్ కు చంద్రబాబు, ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చర్చ, ఎన్డీఏ సమావేశానికి హాజరుపై సమాలోచనలు. ఏపీ అసెంబ్లీలో 81 కొత్త ముఖాలు. కర్నూలు జిల్లాలో 5గురు ఎన్నిక. సభలో అడుగు పెడుతున్న సుజనా చౌదరి, కోట్ల. గురవకొండ సెంటిమెంట్ కు బ్రేక్. అక్కడ గెలిచిన పార్టీ అధికారానికి దూరం. ఈసారి పయ్యావుల సహా రాష్ట్రంలో టీడీపీ విజయం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీలో పనిచేయని సంక్షేమ మంత్రం. అభివృద్ధిని గాలి కొదిలేశారంటూ విమర్శలు. వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన ఎన్నికల ఫలితాలు. వైసీపీ కంచుకోట రాయలసీమలో పార్టీ ఖాళీ. 7 సీట్లకే పరిమితం. గడిచిన ఎన్నికల్లో 49 స్థానాల్లో గెలుపు. కాస్ట్ డైనమిక్స్ వర్కౌట్ లో కూటమి సక్సెస్. 75 సీట్లలో కమ్మ, కాపు, దోస్తీ ఎఫెక్ట్. సామాజిక వర్గ నేతల మధ్య కుదిరిన సమన్వయం. తెలంగాణలో చెరో 8 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్. బోణీ కొట్టలేకపోయిన బీఆర్ఎస్. ఎంఐఎం సిట్టింగ్ స్థానం పదిలం. దేశంలో 292 స్థానాల్లో ఎన్డీఏ పార్టీల గెలుపు. తారుమారైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. ప్రభావం చూపని అయోధ్య అంశం. ఒడిశాలో అధికార బిజు జనతాదళ్కు ఎదురుదెబ్బ. 76 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం. 24 ఏళ్ల తరువాత కమలం సర్కార్. బీజేపీపై ప్రతికూల ప్రభావం. 300 మార్కు దాటని పరిస్థితి. దెబ్బ కొట్టిన ముస్లిం రిజర్వేషన్స్ రద్దు నినాదం. గడిచిన 10 ఏళ్ల అభివృద్ధిని కొనసాగిస్తాం. దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామిగా నిలబెడతాం. ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు. 234 స్థానాల్లో ఇండియా కూటమి గెలుపు. మిత్రపక్షాలతో ఇవాళ ఢిల్లీలో సమావేశం. కొత్త మిత్రులకు ఆహ్వానంపై ఫోకస్. పూరిలో శాండ్ ఆర్ట్. ప్రధాని మోదీ చిత్ర ప్రదర్శన. ఎన్నికల్లో గెలుపుపై అభినందనలు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ. గత నెల 27న ఓటేసిన పట్టభద్రులు. లెక్కింపు పూర్తికి 2 రోజులు పట్టే ఛాన్స్. పొదల్లోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్. ప్రయాణికులకు స్వల్ప గాయాలు. సిరిసిల్ల జిల్లా పద్మానగర్లో ప్రమాదం. పేదల బియ్యం పక్కదారి. జోరుగా పీడీఎస్ రైస్ దందా. భూపాలపల్లి జిల్లా ఘనపూర్లో పట్టివేత. ఏటీఎం సెంటర్లో భారీ చోరీ. 15 లక్షలకు పైగా నగదు అపహరణ. అనకాపల్లి జిల్లా పరవాడలో ఘటన.